హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది కేటీఎం డ్యూక్ 125 BS6 బైక్. ఈ బైక్ అయితే స్టార్ట్ కావడం లేదని అయితే మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. దీనికైతే ఇందాకైతే మీరు చూశారు కదా, మొత్తం లోపలికి పెట్టి చూస్తే ఆయిల్ అనేది వైట్గా వస్తుంది. అలా ఎందుకు వస్తుందని ముందుగా మనం ఆయిల్ క్యాప్ అయితే ఓపెన్ చేసాం. ఈ ఇంజన్ లెక్క అయితే పూర్తిగా వాటర్ అయితే కలిసాయి. ఇది కూలెంట్ ఆయిల్ కాదు, మరి కూలెంట్ ఆయిల్ ఏమైనా కలిసిందేమో అని మీరైతే పొరపాటు పడకండి. ఇవైతే వాటర్ కలిసింది. వాటర్ కలిసడం వల్ల బైక్ అయితే స్టార్ట్ కావడం లేదు. అన్న మన వీడియోస్ చూస్తూ ఉంటాడంట. వీడియోస్ చూస్తూ మనకైతే కాల్ చేశాడు. కాస్త వర్క్లో ఉండి నేను బిజీగా ఉన్నానన్న, మళ్ళీ కాల్ చేయండి అని అయితే చెప్పడం జరిగింది. ఇంకా నేరుగా మన గ్యారేజ్ దగ్గరికి అయితే బండికి కట్టుకొని డ్యూక్ బండి అయితే తీసుకొని వచ్చారు. దీన్ని మనం ప్లగ్ అవన్నీ అయితే ముందుగా చెక్ చేయాలని ట్యాంక్ అన్ని ఓపెన్ చేసాం. ఆయిల్ ఉందా లేదా అని చెక్ చేద్దాం అనే ఉద్దేశంతో ఆయిల్ గేజ్ అయితే చెక్ చేసాం. ఆయిల్ గేజ్ కనిపిస్తే ఆయిల్ అయితే కనిపించలేదు. అందుకని ఒక పుల్ల తీసుకొని లోపలికి పెడితే మొత్తం మనకి వైట్గా అయితే వచ్చింది. వైట్గా మనం ఎన్నో బైక్లకి ఇంజన్లో వాటర్ కలిస్తే ఏ విధంగా ఆయిల్ ఉంటుందో మనకు ఐడియా ఉంది కాబట్టి వెంటనే దీనికి ఇంజన్లోకి ఆయిల్ కలిసేయని మనం ప్లగ్ చెక్ చేద్దాం అనేది అక్కడితో ఆపేసి ముందుగా ఈ ఇంజన్లోకి కలిసిన వాటర్ ఎలా క్లీన్ చేయాలి, బైక్ ఏమైనా సీజ్ అయిపోయిందా అని అయితే ముందుగా అయితే గమనించాలనుకున్నాం. మొత్తం అయితే మనం డౌన్ చేసాం. దగ్గర ఒక 3 లీటర్లు 2.5 లీటర్ల వరకు అయితే అందులో ఆయిల్ వాటర్ మిక్స్ అయ్యి అయితే వచ్చింది. మీరైతే చూడండి, ఆ ట్రై అనేది సగానికి పైన అయితే వచ్చేసింది, పూర్తిగా నిండింది. మనకి స్టార్ట్ కాకపోవడం వల్ల వీళ్ళైతే తోసుకుంటూ బైక్కి వేరే బైక్ కట్టుకొని అయితే వచ్చేసారు మన దగ్గరికి. కస్టమర్లు అయితే భయపడుతూ ఉన్నారు, ఇది స్టార్ట్ అవుతుందా, ఇంకా ఏమన్నా పెద్ద ప్రాబ్లం అవుతుందని. 90% అయితే నేనైతే స్టార్ట్ చేసేస్తాను మీకు అని అయితే చెప్పాను. ఆ 10% అయితే గ్యారంటీ ఇవ్వలేను. 90% అయితే నేనైతే స్టార్ట్ చేసి మీ చేతిలో పెడతాను అయితే చెప్పాను. ముందుగా క్లచ్ కప్పు ఓపెన్ చేసి మొత్తం నీట్గా క్లీన్ చేసి, అలాగే మనకి ఆ క్రాంక్కి సపోర్ట్ వచ్చే ఆ బోల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తిప్పి ఏమైనా ఇంజన్ సీజ్ అయిందా లేదా అని కూడా గమనించుకోవాలనుకుంటున్నాం దీన్ని. లేదంటే మనకు అనేది నీట్గా అనేది అర్థం కాదు. మ్యాగ్నెట్ సైడ్ తిప్పినా కూడా మనకైతే అర్థమవుతుంది. క్లచ్ సైడ్ ఓపెన్ చేసామంటే ఇంకా క్లీన్ చేసుకుంటా దాన్ని తిప్పితే ఫ్రీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో మనం ఈ క్లచ్ కప్ అయితే ఏదైతే ఉందో ఆ క్లచ్ కప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. నీట్గా డీజిల్ వేసి అయితే క్లీన్ చేయాలనుకుంటున్నాం. పెట్రోల్ రఫ్ అయితే అవుతుంది. మనం నీట్గా డీజిల్ అయితే కస్టమర్ని అయితే అన్నని తీసుకొని రామని చెప్పాము. 1 లీటర్ డీజిల్ అయితే మనకైతే తీసుకొని వచ్చాడు. మీరైతే లోపల చూడండి, మొత్తం ఆయిల్తో మిక్సింగ్ అయితే వాటర్ అయితే కలిసిపోయింది. నీట్గా క్లీన్ చేసి బైక్ మళ్ళీ ఎలా ఉన్నది అలా అయితే చేయాలి. నేను ఎలా స్టార్ట్ చేస్తా ఏంటనేది మీకు ఎప్పుడైనా ఇబ్బంది అయిందంటే మీరు దబ్బని షోరూమ్కి తీసుకొని వెళ్ళారంటే బైక్ అయితే ఇంజన్ సీజ్ అయింది, ఇంజన్ చేసుకోవాలని చెప్తారు. ఇక్కడ మీరైతే గమనించండి, నేను ఇంజన్ సీజ్ అయిందా అని అయితే తిప్పి చూశాను. పిస్టన్ అయితే మనకు ఫ్రీగానే ఉంది, చాలా ఫ్రీగా తిరిగింది. ఇందాక నేను తిప్పాను కదా, మనకు ఆటోమేటిక్గా దాన్ని తిప్పే అది ఎంత టైట్ తిరుగుతుంది, ఎంత ఫ్రీగా తిరుగుతుంది అనే దాన్ని బట్టి మనకి ఇంజన్ సీజ్ అయిందా లేదా ఏమన్నా సీజ్ అయ్యే అవకాశం ఉందా అనేది అయితే సింపుల్గా అయితే అర్థమైపోతుంది. మనకి ఫ్రీగా అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదని అయితే మనకైతే అర్థమైంది. ముందుగా ఈ ఆయిల్ నీళ్లు 2 కలిసి ఉన్నది నీట్గా అయితే మనం క్లీన్ చేసేసుకోవాలి. అది క్లీన్ చేసేసుకున్నామంటే మనకి బైక్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టార్ట్ అయినా కూడా మళ్ళీ ప్రాబ్లం రాకూడదు కాబట్టి మనం డీజిల్ వేసి నీట్గా క్లీన్ చేసుకొని, ఇటు సైడ్ క్లచ్ సైడ్ అయితే మనం క్లీన్ చేస్తాం, హెడ్కి ఎక్కినది అలాగే మ్యాగ్నెట్ సైడ్ది ఎలా క్లీన్ చేయాలనేది కూడా మనం అయితే ఆలోచించాలి. బైక్ స్టార్ట్ కాకముందుకే దాన్ని అయితే క్లీన్ చేయాలి. దానికి కూడా ఒక ప్లాన్ అయితే వేసుకొని అయితే రెడీగా ఉన్నాను నేను. ఎలా అయినా కూడా దీన్ని అయితే ఇప్పుడైతే ఓవర్ నైట్ అయితే మనకు అయింది. మామూలుగా 7:30కి అయితే గ్యారేజ్ అయితే బంద్ చేస్తాం. మనకి టైం అయితే లేట్ అయింది, రావడమే మనకైతే లేట్గా గ్యారేజ్ దగ్గరకు అయితే తీసుకొని వచ్చారు. ఎంత టైం అయినా కూడా దీన్ని అయితే స్టార్ట్ చేసి పంపించాలనే ఉద్దేశంతో. పిల్లలు కూడా ఈరోజు అయితే ఎవరు లేరు, మేము ముగ్గురం అయితే ఉన్నాం. ముగ్గురం అయితే కష్టపడుతూ ఉన్నాం. ఇంకా నీట్గా ఈ ఛాంబర్కి అడిగి దీన్ని డీజిల్ అయితే వేసి అయితే క్లీన్ చేస్తూ ఉన్నాం. మనకి పెట్రోల్ రఫ్ అవుతుందనే ఉద్దేశంతో పెట్రోల్తో అయితే ఇంకా త్వరగా క్లీన్ అవుతుంది. కానీ ఆయిల్ ఇది కలిసింది కాబట్టి ఇంకా రఫ్ అవుతుందనే ఉద్దేశంతో మనం డీజిల్ అయితే పోసి అయితే క్లీన్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ ఇటు సైడ్ అయితే క్లచ్ సైడ్ అయితే నీట్గా అయితే క్లీన్ అయింది. ఇంకా మనకు ఆ క్లచ్ కప్పు కూడా నీట్గా బ్రష్ కొట్టి దీనికి వాటర్ కొట్టి మళ్ళీ ఎయిర్ కొట్టి నీట్గా అయితే రెడీ అయితే చేసాం. ఫిట్టింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇటు సైడ్ అయితే ఏం ప్రాబ్లం లేదు. లోపల మనకి గేర్ బాక్స్లో ఉన్న ఆయిల్ కానీ అలాగే మ్యాగ్నెట్ సైడ్ ఉన్న ఆయిల్ కానీ హెడ్కు పోయిన ఆయిల్ వీటిలో అంతా మనకి వాటర్ అయితే ఉంటుంది. దాన్ని కూడా నీట్గా అయితే బయటకు అయితే నేను తీస్తాను. ఎక్కడ కూడా మనకి అన్న అయితే మన నమ్మి వచ్చాడు మనం స్టార్ట్ చేస్తామని ఆ నమ్మకం అయితే మనం అయితే ఒమ్ము చేసుకోకూడదనే ఉద్దేశంతో మనం చేతనైనంత వరకు అయితే చేస్తాను. గ్యారెంటీ అయితే చేయగలిగింది అయితే ఇంకా అది పూర్తిగా మనకి పోయిందంటే నేను కూడా ఏం చేయలేను. కానీ ట్రై చేయడంలో అయితే ముందుగా అది ఏదైనా కూడా మన వంతు ప్రయత్నం చేస్తేనే ఫలితం అయితే ఆధారపడి ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ అయితే మనం క్లచ్ కప్ ఎక్కిచ్చేసి ఫిల్టర్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకి ఆ హెడ్కు మొత్తం సప్లై చేసేది ఈ ఫిల్టర్ నుంచి. మీరు ఆ ఫిల్టర్ని గమనిస్తే ఆ ఫిల్టర్లో కానీ నీళ్ళు అయితే పోయాయి. అక్కడ నుంచి మనం తీస్తూ ఉంటేనే వాటర్ అయితే మీరు బాగా గమనించండి, వాటర్ అయితే లీకేజ్ అవుతూ ఉన్నాయి. అదైతే ఆయిల్ కాదు, ఓన్లీ అందులో వచ్చేసి వాటర్ అయితే ఉన్నాయి. మీరు అయితే బాగా గమనించండి, వాటరు ప్లస్ ఆయిల్ మొత్తం నిండిపోయింది మనకి ఈ ఫిల్టర్ కప్పు ఏదైతే ఉందో.
మొత్తం ఇటు సైడ్ వంచుతూ ఉంటే లోపల మనకి హెడ్ సైడ్ నుంచి ఉన్నదైతే వస్తూనే ఉంటుంది బయటికి. మనం దీన్ని తీసి ఎంత వచ్చినా కూడా మొత్తం మనకి అంత క్లీన్ అయితే అవుతుంది. నీట్గా అయితే మనం దీన్ని కూడా క్లీన్ చేసి కొత్త ఫిల్టర్ అయితే మనకి కేటీఎం బైక్లు అవి అయితే దొరకవు, అందుకని ఎన్ఎస్ అయితే సరిపోతాయి కాబట్టి ఎన్ఎస్ అయితే సరిపోతుంది. నేను వెళ్ళి దీన్ని క్లీన్ చేసి ఎన్ఎస్ ఎయిర్ ఫిల్టర్ అంటున్నా సారీ ఆయిల్ ఫిల్టర్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. నీట్గా అయితే ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నా, బ్రష్ వేసి లోపల క్లీన్ చేసి తర్వాత మళ్ళీ డీజిల్ కూడా మనకైతే అయిపోయి వచ్చింది. ఇంకొక లీటర్ కూడా అన్నతో డీజిల్ అయితే అయిపోయిన తర్వాత తెప్పించుకోవడం అయితే జరుగుతుంది. మొత్తం దీన్ని నీట్గా అయితే క్లీన్ చేసి మీరైతే గమనించండి. లోపల మనకి ఎక్కడ కూడా ఆ వాటర్ ఆయిల్ చెమ్ అనేది ఉండకూడదు. చేసే పని ఏదైనా కూడా నీట్గా చేయాలనే ఉద్దేశంతో నీట్గా అయితే క్లీన్ చేసుకోవడం జరిగింది. మనం మళ్ళీ వెళ్ళి ఎన్ఎస్ ఆయిల్ ఫిల్టర్ అయితే తీసుకొచ్చుకోవడం జరిగింది. మనకి ఎన్ఎస్ ఆయిల్ ఫిల్టర్ ఎటువంటి భయం లేకుండా యూజ్ చేయొచ్చు. మనకి ఏదైనా కూడా ఇండియాలోకి వేరే దేశం కంపెనీ బైకులు రావాలంటే ఏదో ఒక మన ఇండియా కంపెనీతో టైఅప్ కావాలి కాబట్టి ఇది బజాజ్ కంపెనీతో టైఅప్ అయింది కాబట్టి మనకి బజాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేర్సే దీనికి చాలా వరకు అయితే సరిపోతాయి. మనం నీట్గా ఫిల్టర్ అయితే బిగించడం జరిగింది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మన ఆ ఆయిల్ బోల్ట్ ఫిల్టర్ అయితే మీరు దాన్ని కనుక గమనించండి, అది కూడా పూర్తిగా ఆయిల్ అలాగే వాటర్తో నిండిపోయింది. దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అటు సైడ్ క్లీన్ చేసినాము, ఇటు సైడ్ క్లీన్ చేసినాము, మొత్తం వాటర్ అయితే ఏమి ఉండదు అనుకోవడానికి అయితే లేదు. ఇంకా ఎంత లేదన్నా ఒక 70% వాటర్ అయితే అందులో అయితే ఉంటుంది. మీరైతే గమనించండి. ఇటు సైడ్ అటు సైడ్ ఉంచుతూ ఉంటే ఇంకా వస్తూనే ఉంది. మనం డీజిల్ అక్కడ సైడ్ దగ్గర 1 లీటర్ వరకు అయితే పోసాం. ఆయిల్ బోల్ట్ అంటే సారీ మనకి క్లచ్ కప్ సైడ్ ఇంకా లోపల నుంచి అయితే వస్తుంది. దీన్ని కూడా నీట్గా మనకి ఫ్రెష్గా మనం ఆయిల్ ఎలా తీస్తే అలా అయితే బయటకు అయితే తీస్తాం. ముందుగా మనం ఈ ఆయిల్ కప్కి ఏదైతే బోల్ట్ ఉందో దాన్ని అయితే ఫిట్ చేసి నీట్గా ఫిట్ చేసుకున్న తర్వాత ఎక్కువ ఓవర్ అయితే లేదు. ఇటు సైడ్ వచ్చేసి మనం 1 లీటర్ డీజిల్ అయితే ఇందులో పోయడం అయితే జరుగుతుంది. మొత్తం మళ్ళీ ఆ డీజిల్ అయిపోయిందని ఇంకొక లీటర్ అయితే మనకి పెట్రోల్ బంకు దగ్గరలోనే ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కనే మన గ్యారేజ్ కూడా, అక్కడికి వెళ్ళి ఇంకొక లీటర్ అయితే డీజిల్ అయితే తెప్పించాం. డీజిల్ తెప్పించి దీని బ్యాటరీ కూడా మనం అయితే పూర్తిగా డౌన్ చేసి అన్నవాళ్ళు మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేసి మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. దీన్ని మనం బ్యాటరీ పెట్టకోకుండా ఒక 2 కిలోమీటర్లు అయితే మనం ఆ డీజిల్ వేసి నెట్టుకుంటా వెళ్ళి రావడం అయితే జరిగింది. నెట్టుకుంటా వెళ్ళేటప్పుడు అయితే వీడియో అయితే తీసలేం. టాప్ గేర్లో వేసి మొత్తం ఒక 2 కిలోమీటర్లు అయితే బైక్ను తిప్పుకుంటూ వచ్చి ఆ ఆయిల్ మొత్తం హెడ్కి అన్నిటికీ సప్లై అవుతుంది. మనం అలా చేసామంటే మొత్తం ఒక 2 కిలోమీటర్ల వరకు మనం ఇంజన్లో డీజిల్ వేసి టాప్ గేర్లో వేసి నాది కూడా సేమ్ 125 కేటీఎం బైకే, నా బైక్ వేసుకొని నెట్టుకుంటూ వెళ్ళి రావడం అయితే జరిగింది. నీట్గా మనకి ఓన్లీ వాటర్ డీజిల్ అంతా అయితే నీట్గా అయితే బయటకు వచ్చింది. మీరైతే బాగా గమనించండి. ఇప్పుడైతే నేను తీస్తున్నాను. లోపల ఉన్నది మొత్తం మనకి 2 మిక్స్ అయితే బయటకు వచ్చింది. నేను రౌండ్ మొత్తం తిరిగి వచ్చిన తర్వాత మీకు అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంజన్ అయితే ఒక 70-80% అయితే నీట్గా క్లీన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ డీజిల్ పోసే అవసరం లేదు. మనకి ఇంజన్ అయితే ఇంకా రఫ్ అవుతుంది. ఏదైనా తక్కువ క్వాలిటీలో ఆయిల్ అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. మన దగ్గర వచ్చేసి హెచ్పి ఆయిల్ అయితే ఉంది. హెచ్పి ఆయిల్ అయితే పోయడం జరుగుతుంది. మనకి ఎక్కువ క్వాలిటీ ఉన్న ఆయిల్ అయితే అవసరం లేదు. ఇది పోసి బైక్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్. బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ట్రయల్ కూడా వెళ్తున్నాం. ఏమన్నా జర్కింగ్ అటువంటివి ఏమన్నా ఇస్తుందనే ఉద్దేశంతో బీటింగ్ కోటి లైట్గా మారింది. ఈ ఆయిల్ అయితే నెక్స్ట్ డే అయితే మార్పించేసేయన్నా అని చెప్పాము. మొత్తం చేసిన తర్వాత మనం ఆయిల్ ప్లస్ మన ఫిట్టింగ్ ఛార్జ్ మొత్తం 1000 రూపీస్ అయితే ఇప్పించుకోవడం జరిగింది. ఆయిల్ వచ్చేసి 250 పడుతుంది. మన ఫిట్టింగ్ ఛార్జ్ అయితే 750 అయితే ఇప్పించుకున్నాం. టైం అయితే చాలా ఓవర్ అయింది. దగ్గర 9:30 అయింది. ఇంకా ఎలాగైతే మనం అయితే బైక్ అయితే స్టార్ట్ చేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.